హాయ్ గాయ్స్, ఐమ్ బ్యాక్ విత్ ద వీడియో. సో ఈరోజు అయితే నేను వరలక్ష్మీదేవి పూజ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో రేపు అయితే యాక్చువల్లీ పూజ ఉంది. ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న వెండి సామాన్లన్నీ కూడా కొంచెం షైనింగ్ చేయాలని ఒక లిక్విడ్ తీసుకొని షైనింగ్ చేసా. అండ్ ఇదేమో కలసం పెట్టుకోవడానికి లైక్ డెకరేటివ్లా బ్లూమెన్ అన్ని ఫ్లవర్స్ అన్ని పెట్టి అట్లా బౌల్కి పెట్టా అనమాట. అండ్ నాకైతే అరిటాకులు దొరకవు ఇక్కడ, సో అందుకే నేను ఈ ప్లాస్టిక్వి ఆర్డర్ చేసుకున్నాను. సో ఇక్కడైతే అవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ అఫ్కోర్స్ ఏ పూజ అయినా ఏదైనా మనకి గోరింటాకు చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ అది కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అయింది. అండ్ ఇల్లు హౌస్ క్లీనింగ్ కూడా అయింది. అండ్ ఆల్సో అట్లా రంగోలి పెట్టుకోవడం. బేసిక్గా మనకి జర్మనీలో అన్నీ చాలా చెక్కతో చేసి ఉంటాయి అన్నమాట. సో లక్కీగా మాకు బాల్కనీ అయితే కొంచెం ఇట్లా రంగోలి పెట్టుకోవడానికి ఒక స్పేస్లా అయితే ఉంది. ఇంకా పూజ వచ్చేసరికి మనం అన్నీ చేంజ్ చేసుకుంటాం కదా. సో అలానే న్యూ కర్టెన్స్ కూడా తీసుకున్నా, లైక్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని చెప్పి. ఎందుకంటే నా దగ్గర నేను తీసుకున్న బ్యాక్ డ్రాప్కి కొంచెం వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే బాగుంటుంది అని. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ ఈ గార్లెండ్స్ అనేవి నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు మేబీ, పార్సిల్ ఫ్రమ్ ఇండియా వీడియోలో పెట్టాను. సో ఇవన్నీ కూడా ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ఇండియా అనమాట. అండ్ దిస్ ఈజ్ అ మెయిన్ అట్రాక్షన్. సో ఇది నాకు చాలా ఇష్టమైన బ్యాక్ డ్రాప్. సో ఇట్లా ఒక స్టాండ్ తీసుకొని ఆ బ్యాక్ డ్రాప్ని అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ ఎట్ ది ఎండ్ యూ కెన్ సీ దాట్ గార్లెండ్స్ అన్నీ పెట్టి అన్ని డెకరేటివ్స్ అన్నీ పెట్టి దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. సో టుమారో అయితే నేను చూపిస్తాను యాక్చువల్లీ ఆఫ్టర్ పూజ ఎలా ఉంది అని.